ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా కష్టపడిన టాపిక్ సంబాల. సంబాల కోసం మనకి ఎన్నో మిత్స్ ఉన్నాయి. లైక్ సంబాల అనేది ఒక అద్భుత నగరం అంటారు, కానీ అసలు అది ఒక నగరమే కాదు. సంబాల అనేది హిమాలయాల్లో ఉంటుందని అంటారు, కానీ అది హిమాలయాల్లో ఉండదు. ఇలాంటి ఎన్నో మిత్స్, ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటన్నిటిని ఈరోజు నేను మీకు క్లారిఫై చేస్తాను. అసలు సంబాలాకి పిరమిడ్స్తోనూ మన పురాణాలతోనూ, అలెగ్జాండర్తో ఆయుర్వేదంతో, సైంటిఫిక్ టెక్నాలజీతో, కలియుగ అంతంతో, ఇలా సంబంధమే లేని డిఫరెంట్ టాపిక్స్తో ఉన్న మిస్టరీని ఈరోజు నేను మీకు ఎక్స్పోజ్ చేస్తాను. ఇప్పటికే యూట్యూబ్లో ఎన్నో వీడియోస్లో సంబాల కోసం మేము తెలుసుకున్నాము. ఇంకా కొత్తగా నువ్వేం చెప్తావు అని మీరు నన్ను అడిగితే దానికి ఒకటే సమాధానం. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంబాల కోసం మీకు మామూలు సినిమా కాదు, 3D సినిమా చూపించబోతున్నాను. సో లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. భాగవతంలోని 12వ కాండం 2వ అధ్యాయం 18వ వచనంలోను, కల్కి పురాణంలోని 2వ అధ్యాయం 15వ వచనంలోను ఏమని ఉందంటే, విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి కలియుగం అంతమయ్యే సమయంలో సుమతి అనే ఒక ఆవిడ గర్భంలో జన్మిస్తాడు. తాను పుట్టడానికి కొన్ని గంటల ముందే సుమతి భర్త అయిన విష్ణువ్యాసుడు మరణిస్తాడు. కల్కి పుట్టిన కొన్ని గంటలకే తన తల్లి కూడా చనిపోతుంది. అప్పుడు పరశురాముడు కల్కిని ఒక గృహలోకి తీసుకెళ్ళి తనకి అక్కడే అన్ని వేదాలు, విద్యలు నేర్పిస్తాడు. తర్వాత సంబాలాకి పంపిస్తాడు. కల్కి సంబాలాకి 25వ రాజు. ఎప్పుడైతే కలియుగ అంతంలో ప్రజలు ధర్మాన్ని పూర్తిగా వదిలేస్తారో, ఎప్పుడైతే ప్రజలని పాలించాల్సిన రాజులు దోపిడీ దొంగలవుతారో, ఎప్పుడైతే పైశాచికత్వం పేటరేగిపోతుందో, అప్పుడు ఒక అద్భుత ఖడ్గంతో తన లక్షలాది వీరుల సైన్యంతో తెల్లని గుర్రం పైన కల్కి సంబాల నుండి వచ్చి ఈ ప్రపంచంలో ధర్మం వైపు లేని వాళ్ళందరినీ చంపి ధర్మం 4 పాదాలపైన నడిచేలా చేస్తాడు. అప్పుడు కలియుగం అంతమయ్యి సత్యయుగం మొదలవుతుంది. ఈ విషయం మనకి పురాణాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్, అసలు సంబాల అంటే ఏంటి, అది ఎక్కడుంది, అక్కడ ఏముంటుంది, దాని దగ్గరికి మనం ఎలా చేరుకోవాలి. సో మనం మొదటి ప్రశ్న, అసలు సంబాల అంటే ఏంటి? చాలామంది అనుకుంటున్నట్లు సంబాల అనేది ఒక నగరం కాదు, అది ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో 8 ప్రాంతాలు ఉంటాయి. సంబాలాకి ఎగ్జాక్ట్లీ సెంటర్లో 9 అంతస్తుల క్రిస్టల్ పర్వతం ఉంటుంది. దానిపైన లోటస్ ఆకారంలో ఒక కాలచక్ర మండలం ఉంటుంది. దానిని సంబాల మొదటి రాజైన సుచాంద్రుడు కట్టించాడు. సంబాల యొక్క క్యాపిటల్ సిటీ కలాప. సంబాల గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలుసుకునే ముందు మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. పిరమిడ్స్ అనేవి 4500 సంవత్సరాలకు ముందే కట్టినవి. ఈ భారీ పిరమిడ్స్ ఒక్క ఈజిప్ట్లోనే కాదు, ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. అమెజాన్ అడవుల్లోనూ ఉన్నాయి, మెక్సికో హైలాండ్స్లోనూ ఉన్నాయి, అట్లాంటిక్ పెసిఫిక్ మహాసముద్రాల్లోనూ, చైనా ఎడారుల్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. అయితే అంతటి భారీ పిరమిడ్స్ ప్రస్తుతం మనకున్న టెక్నాలజీని యూజ్ చేసి కూడా మనం కన్స్ట్రక్ట్ చేయలేమంట. మరి ఏ టెక్నాలజీ లేని నాగరికత మొదలైన మొదటి రోజుల్లోనే 4500 సంవత్సరాల క్రితమే వాటిని ఎలా కట్టారు? ఒక్కో పిరమిడ్లో ఒక్కో రాయి 3 టన్నుల బరువు ఉంటుందట. అలాంటి రాళ్ళు ఒక్కో పిరమిడ్లో 23 లక్షల ఉన్నాయంట. వాటిని అంత పైకి ఎలా తీసుకెళ్లారు? ఇది మొదటి ప్రశ్న. ఇప్పుడు రెండో ప్రశ్న. ఆయుర్వేదం మనకి పుస్తక రూపంలో దాదాపు 2500 సంవత్సరాల నుండే ఉంది. కానీ ఆయుర్వేదం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన 1000 సంవత్సరాల తర్వాత వచ్చే కొత్త రోగాలకు కూడా ఆయుర్వేదంలో ఆల్రెడీ మెడిసిన్ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోగాల గురించి ఆయుర్వేదంలో ఎలా ఉంది? మన వేదాలలో ప్రస్తుతం ఉన్న మన టెక్నాలజీ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలో రాసి ఉంది. లైక్ ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ బైనరీ సిస్టమ్, ఇవన్నీ మన వేదాల్లో ఎప్పుడో రాసుంది. అప్పట్లోనే మన వేదాల్లో ఇవన్నీ ఎలా రాశారు అని అడిగితే వీటన్నింటికి సమాధానం సంబాల. సంబాల అనేది ఒక మల్టీ డైమెన్షనల్ కింగ్డమ్. అక్కడ ఉండేవారు పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అంటే శారీరకంగా, మానసికంగా అక్కడ అందరూ పెర్ఫెక్ట్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, వాళ్ళకి రోగాలు రావు. అక్కడ ఒక్కొక్కరు 4000 సంవత్సరాలు జీవిస్తారు. మన పురాణాల్లో ఉన్న చిరంజీవులంతా ఇంకా అక్కడ బ్రతిక ఉన్నారు. లైక్ హనుమంతుడు, అశ్వత్థామ, షిరిడి సాయిబాబా, ఇలా ఎంతోమంది చిరంజీవులు అక్కడ బ్రతికే ఉన్నారు.
అక్కడ ఉండేవారు అత్యంత మేధా సంపన్నులు, అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ అక్కడ ఉంది. వాళ్ళు టైం ట్రావెల్ చేయగలరు, టెలిపోర్టేషన్ చేయగలరు, ఏలియన్స్తో కాంటాక్ట్ అవ్వగలరు. వాళ్ళకి సాధ్యం కానిది అనేదే లేదు. అందుకనే వారు భవిష్యత్తులోకి ప్రయాణించగలరు. కాబట్టి భవిష్యత్తులో వచ్చే రోగాలకు సంబంధించిన మెడిసిన్స్ గురించి ఆయుర్వేదంలో ముందే చెప్పగలిగారు. వేదాలన్నీ మనకి సంబాల నుండే వచ్చాయి. అందుకనే మన వేదాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన చాలా టెక్స్ట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి వారు ఏలియన్స్ యొక్క ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన భూమిపైన మెయిన్ ఎనర్జీ సెంటర్స్ అయిన పిరమిడ్స్ని ఏలియన్స్ సహాయంతో సంబాలా వాళ్ళే నిర్మించారట. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. కల్కి సైన్యంలోని వీరులకు ట్రైనింగ్ ఇచ్చేది అశ్వత్థామే. ఇంతకీ అంతటి అద్భుతమైన సామ్రాజ్యం ఎక్కడుంది అని మీరు నన్ను అడుగుతున్నారా? అక్కడికే వస్తున్నా. మన మనుషులు కేవలం 3 డైమెన్షన్లు మాత్రమే ఎక్స్పీరియన్స్ అవ్వగలం. కానీ 4th డైమెన్షన్ కూడా ఉంది, అదే టైం అండ్ స్పేస్. వాటిని మనం యాక్సెస్ చేయలేం. 4th డైమెన్షన్ తర్వాత 5th డైమెన్షన్ కూడా ఉంది, దానినే గాడ్ డైమెన్షన్ అని అంటారు. దేవతలు అండ్ హై కాన్షియస్నెస్ బీయింగ్స్ దానిని యాక్సెస్ చేయగలరు. మన బాడీలో సబ్చక్రాలు అనే 7 చక్రాలు ఉంటాయి. అవి ఎనర్జీ ఫ్లోకి గేట్వేస్. అలానే మన భూగ్రహంలో కూడా లైఫ్ ఉంటుంది, దానికి కూడా మన చక్రాల్లానే ఎనర్జీ ఫ్లో గేట్స్ ఉంటాయి. మన బాడీలోని చక్రాలని మనం యాక్సెస్ చేయగలిగితే మనం వేరే డైమెన్షన్కి వెళ్ళగలం. ఒకేసారి మనం 2 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఉండగలం. భూమి చుట్టూ 1 నిమిషంలోనే తిరిగి రాగలం. టైమ్ అండ్ స్పేస్ని మనం బెండ్ చేయగలం. కాలంలో ట్రావెల్ చేయగలం. దీనికోసమే ఎంతోమంది మునులు, సన్యాసులు, సాధువులు, బాబాలు హిమాలయాలకు వెళ్ళి ట్రై చేస్తున్నారు. పిరమిడ్స్ అనేవి ఈ భూమిపైన హై ఎనర్జీ సెంటర్స్. అందుకే పిరమిడ్స్లో మనం మెడిటేషన్ చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ మామూలుగా మన ఇంట్లో మెడిటేషన్ చేసే దానికన్నా ఎన్నో రెట్లు మల్టిప్లై అయ్యి వస్తుంది. మన భూమి మొత్తం మీద హైయెస్ట్ ఎనర్జీ సోర్స్ ఉండే అద్భుతమైన ప్రదేశం హిమాలయాలు. హిమాలయాల్లో మెడిటేషన్ చేస్తే నార్మల్గా వచ్చే ఎఫెక్ట్ కన్నా 1000 రెట్లు ఎక్కువగా యాంప్లిఫై అయ్యి వస్తుంది. అందుకే సాధువులందరూ హిమాలయాల్లోకి వెళ్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ చక్రాలను యాక్టివేట్ చేసి వేరే డైమెన్షన్కి వెళ్ళగలుగుతారో వాళ్ళు సంబాలా కింగ్డమ్ని చూడగలుగుతారు. ఎందుకంటే సంబాలా అనేది మల్టీ డైమెన్షనల్ కింగ్డమ్. అది మానవ మాతృలకు కనబడదు, గూగుల్ మ్యాప్లో ఉండదు, జీపీఎస్ సిస్టంలో చూపించదు. కానీ అది కనబడే రేంజ్కి మన ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే ఆ ఫ్రీక్వెన్సీ హిమాలయాల్లోనే దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలో ఇన్నర్ సిమ్ ఉన్న మొబైల్ ఉంది. మీరు ఒక ఫ్రెండ్తో మాట్లాడాలని మీ బెడ్రూమ్లో నుండి కాల్ చేశారు, సిగ్నల్ అందలేదు. సో ఏం చేస్తారు? హలో హలో అంటూ బయటకు వచ్చి సిగ్నల్ కనెక్ట్ అయిన ప్లేస్లో నిలబడి మాట్లాడతారు, అవునా? అలానే సంబాలా కింగ్డమ్ ఉన్న డైమెన్షన్కి వెళ్ళాలంటే హై ఎనర్జీ ఉన్న హిమాలయాల్లో ఆ ఫ్రీక్వెన్సీ మీకు ఈజీగా దొరుకుతుంది. కాబట్టే సంబాలా హిమాలయాల్లో ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ మీ హై డైమెన్షనల్ కాన్షియస్నెస్ని యాక్టివేట్ చేయగలిగితే మీ ఇంట్లో నుండే సంబాలాని చూడగలరు. సంబాలా హిమాలయాల్లో కాదు, నీ మైండ్లోనే ఉంటుంది. మరి సంబాలాకు వెళ్ళడానికి ఎవరు ప్రయత్నించలేదా అని అడిగితే దాదాపు 2000 సంవత్సరాల నుండి కొన్ని లక్షల మంది ట్రై చేశారు. వారిలో హిట్లర్ కూడా ఉన్నాడు. నికోలస్ రోరిక్ అనే ఒక ఎక్స్ప్లోరర్ టిబెటిన్ కాలచక్ర తంత్ర అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని సంబాలాకి చేరుకోవడానికి 1924 నుండి 1928 వరకు చాలా ట్రై చేశాడు. ఆయన అక్కడికి వెళ్ళాలి అనుకోవడానికి ముఖ్య కారణం చింతామణి అనే ఒక అద్భుతమైన రాయి కోసం. ఈ చింతామణి అనేది ఆకాశం నుండి నేలకి రాలిన రాయి. దీనికి ఎన్నో మహిమలు ఉన్నాయి. దీన్ని చేతిలో పట్టుకొని మనం ఏది కోరుకున్నా అది క్షణంలో జరిగిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి మనం ప్రవేశించగలం. సింపుల్గా చెప్పాలంటే ఈ శక్తివంతమైన చింతామణితో మనం ప్రపంచాన్ని జయించవచ్చు. ఆ రాయి ప్రస్తుతం మన సంబాలా నగరంలో ఉందట.
కానీ రోరిక్ దాన్ని చేరుకోలేకపోయాడు. తన అనుభవాలని తన పుస్తకంలో రాసుకున్నాడు. ఇంకా అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నిస్తూనే కొంతమంది వేద పండితుల్ని తనతో పాటు తీసుకువెళ్ళేవాడు. తను శంబాల కోసం వెతికేవాడు. ఆ ప్రాసెస్లోనే ఇండియాకు కూడా వచ్చాడు. అప్పుడే పోరస్ అనే మన ఇండియన్ కింగ్ అలెగ్జాండర్కి ఎదురు నిలిచాడు. వాస్తవానికి పోరస్ యుద్ధంలో ఓడిపోయినా తను పర్సనల్గా అలెగ్జాండర్కి సరెండర్ అవ్వలేదు. అప్పుడు తన ధైర్యానికి మెచ్చి అలెగ్జాండర్ పోరస్ రాజ్యాన్ని తననే తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. తిరుగు ప్రయాణంలో హిమాలయాలకు వచ్చాడు. శంబాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఆ ప్రాసెస్లోనే ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అనే ఒక నదిని చేరుకున్నాడు. ఆ నీటిని తాగితే మరణం ఉండదు. ఆ నీటిని తాగుదాం అని అనుకున్నప్పుడు చుట్టూ చూస్తే ఎంతోమంది అక్కడ ఉన్నారు. అందరూ వేలాది సంవత్సరాలుగా అక్కడే బ్రతికి ఉన్నారు. కానీ వాళ్ళ శరీరానికి చలనం లేదు, అంటే వాళ్ళు కదలలేరు. ఇది తెలుసుకున్న అలెగ్జాండర్ ఈ నీటిని తాగి ఇలా చలనం లేకుండా ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికినా వ్యర్థం అని తెలుసుకొని తాగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక శంబాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం విరమించుకున్నాడు. ఎంతో మంది శంబాలను చూసి తిరిగి వచ్చాము అని చెప్పారు. ఇది కేవలం వాళ్ళ సబ్చక్రాలని యాక్టివేట్ చేసి మాత్రమే వెళ్ళగలిగారు. ఎవరికైతే స్వచ్ఛమైన మనసు ఉండి ప్రేమ జ్ఞానం ఉంటుందో వారు మాత్రమే శంబాలని చూడగలరు, ఆ ఎక్స్పీరియన్స్ని అనుభవించగలరు. హిమాలయాల్లో శంబాల కింగ్డమ్కి వెళ్ళడానికి ఎనర్జీ పోర్టల్స్ ఉండడం వల్ల అక్కడ ఎంతో మంది సివిలియన్స్ అండ్ బార్డర్ సోల్జర్స్ 19వ శతాబ్దంలో అక్కడ బంగారపు ఫ్లయింగ్ సాసర్స్ని చూసామని చెప్పారు. శంబాల అనేది మన ఫిజికల్ డైమెన్షన్కి స్పిరిచువల్ డైమెన్షన్కి మధ్యలో ఉంటుంది. మన బాడీకి హార్ట్ ఎలానో మన భూమికి కూడా శంబాల అలానే. మన బాడీలో కలుషిత రక్తం హార్ట్కి వచ్చి ఎలా శుభ్రం అవుతుందో అలానే మన భూమిలో ఉన్న కలుషిత నీరంతా శంబాల యొక్క నేల కిందకు వచ్చి శుభ్రం అవుతుందట. మన భూమిపైన ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశం శంబాల. మనం హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్నెస్ని చేరుకున్నప్పుడు గొంగళ పురుగు నుండి సీతాకోక చిలక ఎలా వస్తుందో అలా స్వచ్ఛంగా శంబాల సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. సో ఇప్పుడు మన ఫైనల్ ప్రశ్న ఏంటంటే, కల్కి నిజంగా శంబాల నుండి వస్తాడా? మాయన్స్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం కలియుగం 2012కి ఎండ్ అవుతుంది అని చెప్పారు. నాస్ట్రాడమస్ 2032లో ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పారు. అలెక్స్ బ్రెజిల్ అనే వ్యక్తి కాలచక్రం అనే పుస్తకం ఆధారంగా తీసుకొని కల్కి 2424లో వస్తాడు అని క్యాల్కులేట్ చేసి చెప్పాడు. అయితే ఆయన నిజంగా వస్తాడా అని అంటే, మీకు తెలుసా, అన్ని రిలీజియన్స్లోనే కల్కి వస్తాడు అని ఉంది, కానీ పేరు మాత్రం వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూదులు మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తారు. క్రిస్టియన్స్ యేసుక్రీస్తు రెండో రాకడ కోసం ఎదురు చూస్తారు. షియా ముస్లింలు ఇమాం మెహదీ కోసం, బౌద్ధులు బౌద్ధ మైత్రేయ కోసం ఎదురు చూస్తారు. ప్రతి మతం కూడా ప్రపంచం అంతమయ్యే సమయానికి ఒకరు వచ్చి ధర్మాన్ని కాపాడి ప్రపంచానికి శాంతిని ప్రసాదిస్తారు అని ఉంది. అలానే హిందువుల్లో కల్కి వస్తాడు అనే ఒక నమ్మకం ఉంది. సో కలియుగం ఎప్పుడు అంతమైపోతుంది అని అడిగితే, ఎప్పుడైతే మనుషులకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుందో, అంటే అప్పుడు మనుషులకి మన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ కూడా గుర్తుండవు అన్నమాట. ఎప్పుడైతే మనిషికి ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుందో, అంటే అప్పుడు మనం ఫ్యాన్ స్విచ్ వేసుకోవడానికి కూడా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మత కల్లోహాలు పెరిగిపోతాయో, శుభ్రం తగ్గిపోతుందో, ఓర్పు సహనం జాలి కరుణ చచ్చిపోతాయో, ఎప్పుడైతే ఒకరిపైన మరొకరికి కంట్రోల్ ఉండదో, మనుషులు కేవలం బాధ పెట్టడానికి లేక బాధ పెట్టబడడానికి పుడతారో, అప్పుడు కలియుగం అంతమైపోతుంది అని అర్థం. అప్పుడు కలికి వచ్చి ఇలాంటి వారందరినీ భూమిపైన లేకుండా చేస్తాడు. అప్పుడు శంబాలలోని ప్రజలు ఈ భూమి మీదకు వచ్చి శాంతి సత్యం ధర్మంతో జీవిస్తారు. అప్పుడే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒక అలైన్మెంట్లోకి వచ్చి పుష్య నక్షత్ర మండలంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు యుగ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్, అదే సత్యయుగం మొదలవుతుంది. ఇక ఆ యుగంలో అందరూ ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.